ఈయన పోయి కాంటెస్ట్ చేస్తే బుటాబుటిగా 150 ఓట్లతో గెలిచిండు ఆయన. ఓన్లీ 150 ఓట్లు 150తో టీడీపీ పొత్తు. పొత్తుతో అంతా కలిపి జస్ట్ 150 సీట్స్ తో గెలిచిండు. కేకే మహేందర్ రెడ్డి ఎట్లా ఒప్పుకుంటు సార్ కేసీఆర్? ఆయన ఒప్పుకోలే, ఆయన వెళ్ళిపోయాడు పార్టీ నుంచి. అప్పుడే ఫస్ట్ పోయినాడే కేకే మహేందర్ రెడ్డి. పార్టీ మీద తిరుగుబాటు బావుట ఎగిరేసిన వాడు మొట్టమొదటి నేత కేకే మహేందర్ రెడ్డి. సో పాప అన్యాయం జరిగింది ఆయనకు. సరే వాట్ ఎవర్, ఇద్దరిలో అప్పటి నుంచి రిఫ్ట్ వచ్చింది. ఈయన అమ్మాయిని రానియలేదని ఆమె కోపం. ఇక అది ఆమె ఏమైందంటే వెళ్ళిపోయింది. ఈ లోపల అవకాశం కవిత ముందే వచ్చింది కానీ కవితకి ఏం పదవి ఇవ్వలేదు. రాలేదు, ఇద్దరు కలిసి వచ్చింది. సరే అదే టైం ఓ నెల అటు ఇటు ఎవరు ముందు వచ్చిన జ్ఞాపకం లేదు. కానీ ఆ తర్వాత ఏమైంది, ఈ ఎంపీ ఎలక్షన్స్ వచ్చాయి. ఎంపీ అంటున్నా సారీ, నెక్స్ట్ ఎలక్షన్స్ వచ్చారు. నేను లేను, పార్టీ వదిలిపెట్టాను. 2009లోనే డిజాస్టర్ అయింది. మొత్తం 10 కూడా గెలవకపోతే ఈటల రాజేందర్ని రాజశేఖర్ అన్నాడు పట్టుమని 10 సీట్లు ఇంకెక్కడ తెలంగాణ వాదమా, తలకాయ ఎక్కడ పెట్టుకుంటూ రాజేంద్ర అని అడిగాడు. 50 సీట్లు ఇచ్చినట్టు కదా సార్ కూటమిలో అప్పుడు. అది 45 సీట్స్ అలయన్స్ లో కాంగ్రెస్ ఇచ్చినవి కావాలి. టీడీపీ ఆ కూటమి మహాకూటమిలో కేవలం 10 అంటే 10 గెలిచారు. అందువల్ల ఆ మాట అన్నాడు ఎవరు, రాజశేఖర రెడ్డి పట్టుమని 10 సీట్లు ఎక్కడ తెలంగాణ బాబు అని. ఆ తర్వాత ఏమైంది, ఈయన కూడా రాజీనామా చేశాడు నిరుత్సాహపడి, ఇంట్లో పండుకున్నాడు. తర్వాత అందరం బతిలాడితే మళ్ళీ వచ్చి పగ్గాలు చేపట్టిండు. ఈ కాంటెస్ట్లో ఏమైంది, తర్వాత ఉద్యమం లేవటం, నేనేమో ఆయనతో డిజాస్టర్ అయినాక నేను కూడా వెళ్ళిపోవడం, నేనేమో యునైటెడ్ ఫ్రంట్ పెట్టి. మీరెందుకు వెళ్ళిపోయినారు సార్? ఏదో ఆయనతో గొడవ పడ్డారు. అలయన్స్ పెట్టించింది నేనే, అలయన్స్ ఫెయిల్ అయింది. ఏది టీడీపీ టీఆర్ఎస్ అలయన్స్ పెట్టించినప్పుడు నేనే ఒప్పించిన. చిరంజీవితో పోదాం అనుకుంటా పావు. ఎవరు? కేసీఆర్ అనుకుంటాడు, కేటీఆర్ అనుకుంటా, హరీష్ అనుకుంటా. వాళ్ళు కాదని నేను అందరిని ఒప్పించి టీడీపీతో పెట్టించి. ఎందుకు చిరంజీవితో ఎందుకు వద్దన్నారు? ఇప్పుడు ఆయన గెలిచిన ఎందుకు అనిపించలే నాకు. నిజం కూడా ఆయన 40 సీట్సే వచ్చినాయి అంతేనా? 18 వచ్చినాయి సార్, 18 20 వచ్చినాయి. 18 40 కూడా రావాలని ఆయన కేసీఆర్ తాను ఈయన 40 కూడా రావు, ఈయన ఎక్కడ సీఎం అవుతాడు సార్ అంటే ఆయన నమ్మలే. అందరూ అంటున్నారంటే లేక తప్పు సార్ క్యాలిక్యులేషన్. కానీ టీడీపీ ఆంధ్ర పార్టీ పొత్తు పెట్టుకుంటే మైనస్ ఆలోచించలేదా? ఆలోచించదు కానీ నేను ఎంత కన్విన్స్ చేసినా చేస్తే ఆయన ఒప్పుకున్నాడు. అంటే ఏముండే అప్పుడు మెయిన్ రాజశేఖర రెడ్డిని దింపాలా టీడీపీ కూటమి? అలయన్స్ అయితే కూటమి ద్వారా రాజశేఖర రెడ్డి దించొచ్చనే ఒక ఆలోచన ఉంటే, రాజశేఖర రెడ్డి తెలంగాణ ఏలేదని కదా మనం కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చినాం. కాబట్టి తప్పనిసరి టీడీపీతో పొత్తుంటే వాళ్ళు లెటర్ ఇచ్చిండు ఆయన, చంద్రబాబు నేను అనుకూలమైన లెటర్ ఇచ్చాడు. ఆ లెటర్ ఇచ్చినాక అలయన్స్ స్టార్ట్ అయింది. అప్పుడు 2 కళ్ళ సిద్ధాంతం, నాకు ఆంధ్ర తెలంగాణ 2 కళ్ళతో సమానం అన్నాడు అని లెటర్ ఇచ్చినాక ప్రణబ్ ముఖర్జీ కమిటీకి ఇచ్చి అప్పుడు అలయన్స్ పెట్టుకున్నాం ఆయనతో. ఇంకా అప్పటికి కూడా అందులో ఉన్న కూటమిలో భాగస్వామ్యం సిపిఎం అసలు తెలంగాణ అనలే. అయినా సరే కూటమిలో భాగస్వామ్యం అందరు కలిసి పోటీ చేసినారు. సిపిఐ, సిపిఎం, టిఆర్ఎస్ అండ్ టీడీపీ కలిసి ఒకే వేదిక పంచుకున్నాయి. తెలంగాణ వద్దనోడు కావాలన్న సిపిఐ కూడా. సో అప్పుడు ఇక జరిగిన సీక్వెన్స్లో ఏమైందంటే నెక్స్ట్ ఎలక్షన్ వెళ్ళిపోయినా. ఇక గొడవ అయింది, ఆ కూటమిలో సరిగ్గా సీట్లు సెట్ కాలేదు, నా మీద ఎగిరిండు. కేసీఆర్ తిట్లు తిట్టిండు, ఆ తిట్లు భరించలేక వెళ్ళిపోయాడు. మీరు అడిగారా టికెట్? నేను ఎందుకంటే ఆల్రెడీ ఎమ్మెల్సీ గెలిస్తే అప్పటికి సెకండ్ టర్మ్ 91% తో గెలిచాడు. ఓకే, నా ఎలక్షన్ గొడవ ఎందుకు వచ్చిందని అదే అలయన్స్ లోపల తేడాలు వచ్చి ఏదో ఆయనకు మాట పట్టింపు వచ్చి ఏదో అన్నాడు, నన్ను తిట్టిండు, నువ్వు ఏమిటో పెట్టుకున్నాయి ఆ డామ్ డూమ్ అని. నేను ఆ మాటలు తిట్లు భరించలేక వెళ్ళిపోయాను, అది వేరే విషయం. ఆ తర్వాత ఉన్న సీక్వెన్స్ లోపల మనం అబ్జర్వ్ చేసింది, ఇలా నేను కూడా అబ్జర్వ్ చేసింది, ఆ అమ్మాయి ఊరికే ఇంట్లో కూర్చోకుండా జాగృతి సంస్థ పెట్టింది. ఆ జాగృతి నిర్మాణం అన్నది టీఆర్ఎస్ కంటే పవర్ఫుల్ నిర్మాణం. ఈయన కన్నా మండలాధ్యక్షులే రాకు, మండలాధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు, ఈ విభాగం ఆ విభాగం. ఏ ఇయర్ లో పెట్టినా సార్? జాగృతి 9 నుంచి మొదలుపెట్టి దంచింది. నెక్స్ట్ కవిత ఎంపీ నిజామాబాద్ సీట్ వచ్చిన దాకా నడుపుతూనే ఉందా. అప్పుడు కేసీఆర్ అనేవాడు పిలిచి ఇచ్చినాడు జాగృతి, అంత స్ట్రాంగ్ ఉండేది. కవితకి నిజామాబాద్ అప్పుడు ఆమె అనేది ఒక మాట నేను అసెంబ్లీలో ఇక్కడ నన్ను పిలిచి ఇచ్చిండ్రు, అట్లా నా శక్తి చూపించిన 100% కరెక్టే. ఆమె తన శక్తి చూపించుకొని సాధించుకుంది నిజామాబాద్. అంటే అప్పుడు ఇక తప్పనిసరి పరిస్థితుల్లో గెలిచిందా. అప్పుడు కొడుకు ఎమ్మెల్యే, ఈమె ఎంపీ, ఇద్దరు కూడా పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ పార్టీ అయిపోయారు. కవితకు ఫండ్స్ ఎక్కడ నుంచి వచ్చినాయి సార్? ఆమె జాగృతి నడపడానికి డబ్బులు ఎక్కడ నుంచి వచ్చినాయి? అప్పుడు స్కిల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ నుంచి కూడా కొన్ని డబ్బులు వచ్చినాయి, కొంత వసూళ్ల కార్యక్రమం. అధికారంలో 9 లో ఏం లేదు, పవర్ లో లేరాలు ఎవరు లేరు అసలు, ఎవరి రూపాయలు అసలు నడపడానికి నానా బీభత్సం ఉండవు. అంతా వసూళ్లు, బ్లాక్ మెయిల్. తెలంగాణ ఉద్యమం అంటే అప్పుడు ఎవరు నువ్వు అడిగినట్టు ఎవరు అడిగిండు, ఏంటి సార్ వీడు ఉద్యోగం అంటే, ఉద్యమమే వాడి ఉద్యోగం అన్నాడు. దేశం మీద పడి జేబులు చేపెట్టి గుంజుకునే కార్యక్రమం మీద ఉద్యమమే ఉద్యోగం కూడా అప్పుడు అట్లా నడిచింది ఆ పార్టీ. సో సరే పాపం కొత్త అభిమానులు వాళ్ళు వీళ్ళు సీట్లు ఆశించినోడు, ఒకడు ఎంపీ సీట్ కావాలి, ₹1 కోటి ఇచ్చాడు, వాడికి ఆ సీటు రాలేదు, కోటి రాలేదు. ఎంతో మంది మోసపోయినారు టీఆర్ఎస్ వల్ల.
సరే ఒక హిస్టరీ, ఎంతో మంది మోసపోయారు తెలంగాణ ఉద్యమంలో భాగంగా. ఒకసారి కేసీఆర్ అడిగిన, ఇదేం సార్ వానికి సీట్ ఇస్తా అంటావు ఇయ్యో, వీనికి సీట్ ఇస్తా అంటావు ఇయ్యో, ఇట్లా ఇంత 10 మందిని మోసం చేసి నువ్వు ఒకరిని సీట్ ఇవ్వడం కరెక్టేనా అంటే ఆయన ఏమన్నాడు తెలుసా, దిలీప్ మనది ఉద్యమ పార్టీ, ఈ 10 మంది తిరిగి బంధువులతో ఫ్రెండ్స్తో వాళ్ళతో నిప్పంటించిననుకో మొత్తం కాన్స్టిట్యూన్సీ అంటుకుంటే అందులో ఓడి గెలుస్తాడు. 10 మంది సీట్లు ఇస్తావా? 10 మంది గెలుస్తారా? సాధ్యపడుద్దా? ఈ 9 మంది ఏమైతే మనకెందుకే, మనోడు గెలిచినా లేదని లెక్క అంటాడు. స్వార్థం లాజిక్, ఆ లాజిక్ లో ఎంతో మంది మోసపోయారు తెలంగాణ ఉద్యమంలో. ఎంతో మంది ఆస్తులు అమ్ముకున్నారు, కథ అయిపోయినారు, గుసు లేకుండా పోయారు. అసలు ఐపీఎస్ ఆఫీసర్ ఉండేవాడు శ్రీనివాసన్, మరి సీట్ ఇస్తాం మా ఊర్లో అంటే 3 ఏళ్ల ఐపీఎస్ ఉద్యోగానికి రాజనేసి డిఐజీ ఉండే, ఆయన వచ్చాడు. వచ్చి చేరినాక ఈయనకి అపాయింట్మెంట్ లేదు, ఇంటర్వ్యూ లేదు, తలుపుడు తీసేది లేదు. ఆరుగురు నాతోడు నా కొడుక విని తుపావిడి కాల్ చేస్తాను లైసెన్స్ డివాడు ఉండే, ఎందుకు సార్ జైలు పోతూ కేసీఆర్ ని కాల్ చేస్తాను ఆయన కోపం ఆయనకు. అట్లా 17 మంది నా ఒక్కరికే సీట్ ఇచ్చిండు. తర్వాత అది కూడా ఆ రోజు ఇయ్యలే, ఎగ్గొడితే మీకు కూడా ముందు ఎమ్మెల్యే స్థానం అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళిపోయినట్టు